సార్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్ ఒక పర్సన్ వచ్చిన తర్వాత వాడికి ఏమీ తెలియదు. స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో పక్కన చూస్తే క్లమ్జీగా ఉంటుంది. ఏంటి నాకేం అర్థం కావట్లేదు, ఇంత సబ్జెక్ట్ ఉంది, ఎలా చదవాలి, ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఇదంతా ఒక టెన్షన్లో ఉంటుంది. సార్ మీరు జిఎస్కి స్టాండర్డ్ బుక్స్ ఏమైనా ప్రిపేర్ అయితే చెప్పండి సార్. జిఎస్కా అంటే ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుంది. నా స్ట్రాటజీ వచ్చేటప్పటికి నేను కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటాను. స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసాను. ఒక బుక్ హిస్టరీ ఇది తీసుకున్నానంటే దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేవాడిని. వేరే బుక్ ఏది ముట్టేవాడిని కాదు. ఒకవేళ మార్కెట్లో కొత్తది వచ్చిందన్నా తీసుకుంటేవాడిని కాదు. లేదు ఇంకేం చేసేవాడిని అంటే, నా దగ్గర ఒక బుక్ ఒక వెర్షన్ ఉందనుకో, ఒక 5th వెర్షన్ ఉందంటే 7th వెర్షన్ వచ్చింది అనగానే దాంట్లో ఉన్న రీసెంట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా లాస్ట్ పేజ్లో యాడ్ చేసుకుంటేవాడిని. అంతేగాని బుక్ మార్చేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఆ బుక్ మీద ఐడియా ఉండేది. పలానా ఎవరైనా ఒక బిట్ అడిగారంటే పలానా 60 పేజ్లో పైన ఉంటుంది చూడ అంటానన్నమాట. అంటే అంత నాకు ఐడియా ఉంటుంది. నువ్వు బుక్కులు మార్చడం వల్ల ఏమవుతుందంటే నువ్వు చెప్పలేవు, నీకు కూడా క్లారిటీ ఉండదు. అందుకు నేను స్టాండర్డ్ బుక్స్ అయితే మంచివే, కానీ ఇది ఒక్కటే ఫాలో అవ్వాలి. ఏదైనా అది మంచిది, ఏదైనా ఒకటి తీసుకొని నెంబర్ ఆఫ్ బుక్స్ కాకుండా రిపిటేషన్స్ పెంచుకోవడం అంతే. ఇప్పుడున్న టైంకి ఈవెంట్స్ మీద ఫోకస్ చేయడం బెటర్ లేకపోతే ప్రిలిమ్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయడం బెటర్ సార్? మంచి క్వశ్చన్ అడిగా. నేను వచ్చేటప్పటికి యాక్చువల్గా ఎప్పుడు కూడా సివిల్ ఎస్ఏ అనుకుని ఉండేవాడిని. నేను ఫస్ట్ నుంచి కొద్దిగా మెరిట్ స్టూడెంట్లా ఉంటే ఖచ్చితంగా సివిల్ ఎస్ఏ కొట్టాలి, స్టేజ్లో ఉండాలి అనుకున్నాను. కరెక్ట్గా నోటిఫికేషన్ తీసే టైంకి 2022 నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మన జోన్కి 50 తీశారు, 50 పోస్టులు తీశారు. వేరే జోన్లకి 100 కూడా తీశారు. 50 తీస్తే అప్పుడు ఏమైందంటే అందులో లేడీస్ రిజర్వేషన్ పోతాయి, 33% పోతాయి. ఇంకా అందులో రిజర్వేషన్ పోయి బీసీడీ, మా బీసీడీకి వచ్చేటప్పటికి కేవలం 2 పోస్టులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యాను? దాదాపు ఒక 2.5 years. అందులో మనం ఉండొచ్చు, ఉండాలని కాదు, కానీ కొద్దిగా ఏదైనా కొద్దిగా ఉంటుంది కదా, నెగిటివ్ ఫీల్ ఉంటుంది కదా, ఉండగలమా లేదని. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత బాధపడ్డాను, కానీ ఏదైతే అది అయ్యింది. ఇంకా దిగిన తర్వాత ఏదైనా యుద్ధం చేతకానుడే ధర్మం గురించి మాట్లాడుతున్నట్లు మనకు చేతనైనంత చేసుకెళ్ళిపోవడం అంతే. ఇంకా అది ఏం జరుగుతుంది తర్వాత విషయం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. కానీ ఇలాగే నా ఫ్రెండ్, రూమ్లో ఉన్న ఫ్రెండే ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. ఏమని అన్నాడంటే, లేదురా మన జోన్ ఇలా తక్కువ పోస్టులు ఉంటాయి, ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఓన్లీ స్టడీస్ కాకుండా కొద్దిగా ఫిజికల్ కూడా మీద పెడితే మంచిదేమని నా ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ అది మిస్ అయినా కనీసం ఆర్ఎస్ అయినా వస్తుంది, కేవలం దాని ఒక్కదాని మీద ఉండిపోతే కరెక్ట్ కాదనిసి అని చెప్పాడు. ఒకసారి ఆలోచించాను. ఎందుకో ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఆ టైంకి అలా వినాలనిపించింది, విన్నాను. కరెక్ట్గా 1 month ఉంది ఈవెంట్స్కి. 1 month ముందు మొత్తం బుక్స్ అన్ని పక్కన పెట్టేశాను. ఇంకా ఎలా ఇచ్చినా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, పేపర్ ఎలా ఇచ్చినా ఒక 400కి 240+ తెచ్చుకోగలని నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోయినా నాకు నమ్మకం ఉందన్నమాట. సో ఆ వినువ ఉన్నాయి కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ మీద పెట్టాలని చెప్పి 1 month 2 పూటలు రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేసేయడం వల్ల నాకు వచ్చిన మార్క్స్ 244 వచ్చాయి మెయిన్స్లో. ఈవెంట్స్ వచ్చేటప్పటికి 59 వచ్చాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు కూడా ఈ 59 వేయలే ఈవెంట్స్. కానీ నెల రోజుల్లో ప్రాక్టీస్ చేశాను. అంటే అంత పట్టుది. ఎలా అయినా ఒకటే, ఈసారి నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి, లేదంటే మరి ఇంకా కష్టం ఇంకా అని చెప్పి 59 వేసాను. ఇవి 244. బ్యాడ్ లక్ ఏంటంటే 246 కట్ ఆఫ్. 240 వచ్చిన తర్వాత ఇంకా ఈ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు కదా, ఫిక్స్ అయిపోయాను. 240 లాస్ట్ టైము 225కే వచ్చేసాయి అనమాట. ఇంకా ఎలాగైనా మనకు వస్తుంది, 15 మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి మనకేంటని చెప్పి తడిగొట్టేసి పడుకున్నాను. ఇంక ఎలా అయినా మన పోస్ట్ మనకు ఉంటుందని. లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే 246. ఎప్పుడైతే 244 ఉద్యోగం పోయింది అనుకున్నాను. లక్కీగా నేను ఇది కాపాడింది కదా, నా ఫ్రెండ్ చెప్పాడు ఎందుకైనా బెటర్ లక్కీ అని చెప్పి. అప్పుడు ఈ 59 కాపాడి ఇప్పుడు ఈ స్టేజ్లో నిలబెట్టింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఆడు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు ప్రెజెంట్ ఆ అబ్బాయి మన అనంతపూర్ బీటీసీలో ట్రైనింగ్ చేస్తాడు కానిస్టేబుల్గా. నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నారు. ఎందుకు చెప్పాడో తెలియదు ఒక మనిషి. ఇలా చేయడం మంచిదేమో నా అభిప్రాయం అన్నాడు. అది చేయడం వల్ల నాకు ఈరోజు ఉద్యోగం వచ్చిందని ఇప్పటికీ చెప్తాను ఆడికి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే కష్టం, రెండిట్లో ఉండాలి. ఎంత మనం చదువుతున్నామో దాంతోపాటు గ్రౌండ్ కూడా అంతే ఉండాలి. చాలామంది ఏమనుకుంటుంటే గ్రౌండ్ అవసరం లేదు, నేను బాగా చదువుతాను. చాలామంది ఉండిపోయారు. ఈ 245 మార్క్స్ వచ్చి నేను ఉద్యోగంలో వచ్చాను, కొందరికి 245 వచ్చి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈవెంట్స్ నన్ను కాపాడింది. అంటే ఏదైనా రెండిట్లో ఉంటేనే మనకి ప్లస్ అనేది నా ఒపీనియన్. మీరు గ్రౌండ్ ఎంత పెడుతున్నారో
సేమ్ ఇది కూడా అంతే పెట్టాలి. ఆ తర్వాత మీ లక్ అంతే. ఇంకా మీ ప్రిపరేషన్లో మాక్ టెస్ట్ ఎంతవరకు హెల్ప్ అయ్యాయి సార్? అదే ఒక ఫీడ్బ్యాక్ అనుకోవడమే. నాకు చెప్తాను చూడు, ఇలానే అందరూ ఎగ్జామ్స్ సండే ఎగ్జామ్స్ రాసేవారు. నేనేంటంటే అప్పుడు కొద్దిగా మార్క్ టెస్ట్, నేను చదువుకునే టైంలో అందరూ మార్క్ టెస్ట్ రాసేవారు. ఆడ ఒకవేళ యాక్చువల్ మార్క్ టెస్ట్ రాయాలంటే కొందరు ఏమంటారంటే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతే రాయాలి, అలా అయితేనే నువ్వు రాయగలవు. ఒకవేళ నువ్వు సిలబస్ కంప్లీట్ చేయకుండా నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు అక్కడ ఒక 10 క్వశ్చన్లో ఒక 5 తెలియకపోతే నీకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి ఇవి నాకు తెలియలేదు, పక్కన రాస్తున్నాడు అని ఒక ఇది ఉంటుంది అనమాట. సో అంతా కంప్లీట్ చేయాలని నాకు ఒక పర్సన్ చెప్పాడని చెప్పి నేను పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నాను. కానీ కొంతమంది ఏం చేసేవారంటే డైలీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవారు. వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉన్నా పక్కన పెట్టినా సండే వచ్చినప్పుడు మాక్ టెస్ట్ రాసేవారు. నేనేం చేశానంటే నాది ఇంక సిలబస్ అవ్వలేదు కదా, రాద్దాం, ఏం టైం ఉందిలే అనుకున్నాం. ఒకేసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం అయింది మాక్ టెస్టే. ఆ మాక్ టెస్ట్ రాసి ఉంటే ఒక్క 2 మార్క్స్ వచ్చి ఉంటే బాగుండని తర్వాత అనిపించింది. కానీ ఆ టైంలో నేను వినే స్టేజ్లో నేను ఏంటంటే ప్రిపరేషన్ అనుకుని మాక్ టెస్ట్ రాయలే. కానీ 100% ఇప్పుడున్న దాంట్లో మాక్ టెస్ట్ రాయాలి కంపల్సరీగా. ఇప్పుడు కూడా నేను చాలా మంది చెప్పాను అదే కూడా, ఖచ్చితంగా మీరు రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఏ పేపరు 200 మార్క్స్ మ్యాథ్స్ పేపర్ ఉందంటే టైం 3 hours ఇస్తే నువ్వు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే నీకు అంత ఈజీ అవుతుంది. టైం కూడా నీకు ఒక బిట్ ఎంతసేపు చేయాలి, ఎంతసేపు టైం పడుతుంది, ఏ లాజిక్ చేస్తే అలా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫియర్ పోతుంది. మా ఫ్రెండ్స్లో చాలా మంది ఏంటంటే జస్ట్ ఓఎంఆర్ బబుల్ చేయకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాడి డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి ఆ బబుల్ చేయాలంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది అనమాట కొంతమందికి. ఎప్పుడైతే ఇవి రాస్తారో కొద్దిగా ఎగ్జామ్ ప్యాటర్న్ మోడ్లోకి వచ్చేటప్పటికి కొద్దిగా అలవాటు పడిపోతారు. వన్ ఆఫ్ ది మాక్ టెస్ట్ లాగా డైరెక్ట్గా వెళ్ళి మెయిన్స్ ఎగ్జామ్లో రాసేస్తారు. ఇప్పుడున్న సినారీలో అయితే ఖచ్చితంగా రాయాలి మాక్ టెస్ట్లు. ఇంకోటి ఏంటంటే రాసిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి. మాక్ టెస్ట్ రాసామా పక్కన పెట్టిస్తామా మళ్ళీ చదువుకుంటారు కొంత. కానీ మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఈ రోజు ఎన్ని మార్కులు వచ్చాయి, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఏం లేదు. జెన్యున్గా ఈ రోజు 100 వచ్చాయి అనుకోండి, ఎక్కడ తగ్గాయి, ఒకవేళ ఫిజిక్స్లో ఏ టాపిక్లో నాకు తగ్గాయి, సపోజ్ ఒక ఫిజిక్స్లో ఒక టాపిక్లో తగ్గాయి అంటే ఆ టాపిక్ తర్వాత రివిజన్ పెట్టుకోవాలి నువ్వు. అలాగే మ్యాథ్స్ కూడా వచ్చేవాడికి కొన్ని టాపిక్లు వీక్ ఉంటారు, కొన్ని స్ట్రాంగ్ ఉంటారు. ఏవైతే వీక్ ఉన్నారో అప్పుడే మీరు అండర్లైన్ చేసుకొని ఆ టాపిక్స్ మళ్ళీ చేయాలి రెండోసారి. నెక్స్ట్ టైం ఆ రిపీట్ జరగకూడదు అనమాట. ఎవ్రీ మాక్ టెస్ట్కి మనకి మార్క్స్ గెయిన్ అవ్వాలి. లాస్ట్ టైం 100 వచ్చాయంటే చాలా మంది చూశాను నా ఫ్రెండ్స్, కానీ ఆడికి హిస్టరీ బాగా వచ్చు. ఆడు ఎన్నిసార్లు చేసినా హిస్టరీ చదువుతాడు, ఒక 10 సార్లు చదువుతాడు. నేను చాలాసార్లు అన్నాను, మరి హిస్టరీ నీకు వచ్చు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు హిస్టరీ చదువుతున్నావు అంటే నాకు ఇదంటే ఇష్టం. నీకు ఇష్టం బాగానే ఉంది, ఇక్కడ ఇష్టం కోసం కాదు జాబ్ కోసం చదువుతున్నావు అంటే అన్నీ కవర్ చేయాలి. ఓన్లీ హిస్టరీ ఒకటి అయితే మహా అయితే ఒక 25 బిట్స్ ఇచ్చాడు అనుకో, నువ్వు బాగా చదివినోడు 24 రాస్తావు, నేను బాగా చదవను నువ్వు 22 చేస్తాను, మధ్యలో 2 కదా. అదే నాకు రాని వాటి మీద పెడితే నాకు చాలా స్కోర్ పెరుగుతుంది కదా. ఏమైతే నువ్వు వీక్లో ఉన్నావో వాటి మీద నువ్వు పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ ఒకసారి మీ స్టడీ ప్లాన్ చెప్తారు. అంటే మీరు మార్నింగ్ ఏ టైంకి లేచేవారు, ఏ టైం వరకు చదివేటోళ్ళు? అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒకరు. ఇప్పుడు నేను రోజుకి 20 గంటలు చదివితే కానీ నీకు ఉద్యోగం రాదు అంటాను, నమ్ముతావా? నమ్ముతావేమో, ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి చూశాను, నమ్ముతావేమో. ఎందుకంటే సక్సెస్ అయిన పిలిస్తే రాని వాళ్ళు సక్సెస్తో వస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు. నేను రోజుకి 24 గంటలు కష్టపడ్డాను, 23 గంటలు కష్టపడ్డాను అని అంటే అది నమ్మశక్యం కాదు. అది రోజుకి 6 గంటలు చదివినా 7 గంటలు చదివినా మనం ఏకాగ్రతతో చదివితే చాలు. చాలామంది గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు, అదర్ పని చేసుకుని పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే అది ఒక భ్రమ, అది మన భ్రమ. అంటే ఈ యూపీఎస్సీ కానీ అలాగే రోజుకి 20 hours చదవాలి, 16 hours చదవాలి అంటారు, కానీ అలా ఏం లేదు. నీకు ఒక షెడ్యూల్ పెట్టుకో. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్టమైన సబ్జెక్టులు ఉంటాయి. నేను మ్యాథ్స్ నాకు ఇష్టము, రోజులో 2 గంటలే పెట్టేవాడిని. ఎందుకంటే మ్యాథ్స్ నాకు ఫస్ట్ నుంచి, నాకు ఈ 244లో దాదాపు మ్యాథ్స్ 141 వచ్చాయి. అంటే అంత మ్యాథ్స్ అంటే ఇష్టం అనమాట నాకు. సో దాన్ని నేనేం చేసేవాడిని అంటే 2 hours పెట్టుకున్నాను రోజులో. ఏ సబ్జెక్ట్ అయితే రాదో దాన్ని మార్నింగ్ లేవగానే పెట్టేవాడిని. చాలామంది ఏంటంటే నైట్ అంతా నైట్ అవుట్ చేస్తారు, మార్నింగ్ 10కి లేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, అంటే నా ఒపీనియన్, నైట్ కన్నా మార్నింగ్ చదివితే మంచిది. అంటే 3-4 o'clock లేచి కొద్ది బ్రష్ చేసి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అంటే మార్నింగ్ లేవగానే మనం ఏం చదివినా కొద్ది బ్రెయిన్ ఎక్కుతుందని నా ఒపీనియన్ అనమాట. నేను ఆ టైంలో చదివేవాడిని. కొంతమంది ఏం చేసేవారు, నైట్ 11, 12, 2, 1 గంట, రాత్రి నేను 2 వరకు చదివాను, రాత్రి 3 వరకు చదివాను. అంటే దేనికి? ఎన్ని గంటలు చదివిందని కాదు, చదివిన గంట అయినా మన మైండ్కి ఎక్కాలి, ఎంతవరకు మన మైండ్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోవడం అనేది సహజం. ఇది మీరు ఎవరిని అడిగారో లేదా డౌట్, కానీ నేను అడిగేవాడిని. ఈరోజు చదివింది ఒక 1 week తర్వాత మళ్ళీ మర్చిపోతాం, కామన్. అది ఫస్ట్ రివిజన్ అలానే ఉంటుంది.
ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా చదివితేనే మనకు అది గుర్తుంటుంది. మర్చిపోవడం అనేది చాలా మందికి అనిపిస్తుంది, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే అవుతుంది.